పశ్చిమ బెంగాల్లో ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అసాధారణ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జ్యుడిషియల్ ఆఫీసర్లను భాగం చేయాలని ఎక్స్ట్రార్డినరీ ఆర్డర్ జారీ చేసింది. మాజీ న్యాయ అధికారులతో పాటు సర్వీస్లో ఉన్నవారికి కూడా ఎలక్టోరల్ రిజిస్టర్ అధికారులుగా నియమించుకోవాలని తెలిపింది. ఈ మేరకు కోల్కతా హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జ్యుడిషియల్ అధికారులకు మైక్రో అబ్జర్వర్స్, రాష్ట్ర సర్కారు ఉద్యోగులు సహకరించాలని తెలిపింది. అలాగే లాజిస్టిక్స్ సపోర్ట్ తో పాటు భద్రతను కల్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక బెంగాల్లో ఎస్ఐఆర్ సంబంధిత కేసులను సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం విచారించింది. బెంగాల్లోని ఎస్ఐఆర్ ప్రక్రియలో లోటుపాట్లను జ్యుడిషియల్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపింది సుప్రీం ధర్మాసనం. ఓటర్ లిస్టుల్లో తార్కిక వ్యత్యాసాలు, ఓటర్ జాబితాలో చేరికలు, తొలగింపుపై వాదనలు వింటారని తెలిపింది. దీనికోసం జిల్లా న్యాయమూర్తి లేదా అదనపు జిల్లా న్యాయమూర్తి స్థాయిలో పనిచేసిన వారిని నియమించాలని ఆదేశించింది. ఎస్ఐఆర్ విషయంలో అధికారుల డిప్యూటేషన్, ర్యాంక్ విషయంలో ఈసీ, బెంగాల్ ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొంది. దీంతో తాజా తీర్పు వెల్లడించింది. ఇక అధికారులకు తగిన ర్యాంకు నిర్ణయించడం దాదాపు అసాధ్యమని చెప్పింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ పై టీఎంసీ చీఫ్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐఆర్ పేరుతో భారీగా దొంగ ఓట్లను చేర్చుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులతో ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సిజేఐ ధర్మాసనం. ఇక మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు ఆదేశాలపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని ఎలక్టోరల్ రిజిస్టర్ అధికారులుగా నియమించుకోవచ్చు అంటూ కూడా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చింది. దీంతో జిల్లా స్థాయి జిల్లా న్యాయమూర్తిగా లేకపోతే అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ప్రస్తుతం సర్వింగ్ లో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ దీనికోసం నియమించుకోవచ్చు అంటూ కూడా, ఈఆర్ఓస్ అంటారు వాళ్ళని, ఈఆర్ఓస్ గా నియమించుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు కోల్కతా హైకోర్టుని ఆదేశించింది, డైరెక్షన్స్ ని పాస్ చేసింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ కు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐఆర్ పేరుతోటి దొంగ ఓట్లను చేరుస్తున్నారు అనేటువంటి ఆరోపణలతో పాటు ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా అంటే టీఎంసీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో లేకపోతే వారి అనుకూలంగా ఓటు వేసేటువంటి వారు ఉంటారో వారి ఓట్లను తొలగిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తున్నారు. చిన్న చిన్న క్లరికల్ ఎర్రర్స్ కారణంగా చూపెడుతునో లేకపోతే కొన్ని రీజన్స్ చూపెడుతునో కొన్ని డాక్యుమెంట్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవట్లేదు. కొన్ని క్లరికల్ ఎర్రర్స్ తోటి వారికి సంబంధించినటువంటి పేర్లను తొలగిస్తారంటూ కూడా టీఎంసీ ఆరోపణలు చేస్తా ఉంది. వీటన్నిటిని సార్ట్అవుట్ చేసేందుకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఇక కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈసీకి అలాగే పశ్చిమ బెంగాల్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం మధ్య కొన్ని ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ర్యాంకింగ్ విషయంలో కొంతకాలంగా ఈ ఇష్యూస్ అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఈ అసాధారణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని నియమించుకోవడంతో పాటు వాటికి లాజిస్టికల్ సపోర్ట్స్ కావచ్చు, అలాగే సెక్యూరిటీకి సంబంధించినటువంటి సపోర్ట్ ని అందించాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ ని ఆదేశించింది. మొత్తంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడుతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందో అప్పటి నుంచి కూడా రకరకాల కేసులు సుప్రీంకోర్టులో నమోదయ్యాయి, పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటు పశ్చిమ బెంగాల్ కోర్టులో, ముఖ్యంగా హైకోర్టు, కోల్కతా హైకోర్టులో కూడా రకరకాల పిటిషన్లు అనేది కూడా వేయడం జరిగింది. వాటన్నిటిని విచారణ జరుపుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి డిసిషన్స్ అనేది కూడా ఇస్తూ వస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించి లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలను ఇస్తూ వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు మరొక అంశానికి సంబంధించి కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. దానిలో భాగంగానే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని ఈఆర్ఓస్ గా నియమించాలి, వారి సేవలను ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. ఇక ఎస్ఐఆర్ సంబంధించి ఏవైతే అబ్జెక్షన్స్ రేజ్ అవుతున్నాయో వాటికి సంబంధించి ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనే వారు
వాటికి సంబంధించి ఎగ్జామిన్ అనేది కూడా చేస్తారు. వారికి లాజిస్టికల్ సపోర్ట్ కావచ్చు, వారికి సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అందించాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా జారీ చేసింది జ్యోతి.